ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరిప్పుడు ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికంగా జరగలేదు. ఈ క్షణంలో మీ జీవితం ఒక కీలక మలుపు దగ్గర నిలబడి ఉంది. కన్యారాశివారు, మీరు బయట ఎంత నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధలతో నిశ్శబ్దంగా పోరాడుతున్నారు. మీరు భరించిన అవమానాలు, మీరు దాచుకున్న కన్నీళ్లు, మీ నమ్మకాన్ని చీల్చేసినవారు, ఇవన్నీ ఈ విశ్వానికి తెలుసు. ఇకపై మీ జీవితం ముందు తరువాతగా స్పష్టంగా విడిపోబోతోంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో చేసిన పాత్ర ఇక దాగి ఉండదు. అతని నిజస్వరూపం మీ కళ్ల ముందే బయటపడే రోజులివి. ఈ వీడియోను మీరు చూస్తున్న సమయంలో దయచేసి అకతాయి లేని ప్రశాంతమైన చోట కూర్చుని మనసును పూర్తిగా ఈ మాటలపై నిలిపి వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన సంకేతాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ ఈ పవర్ఫుల్ జ్యోతిష సమాచారాన్ని ఇంకా ఎంతో మందికి చేరుస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కు మీ ప్రేమ, సహాయం, హైప్ ఇవ్వండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి శక్తివంతమైన 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ వీడియోలు మీకు ముందే చేరుతాయి. మరొక అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోను దయచేసి స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మలిచే అసలు సత్యం చివర్లోనే బయటపడుతుంది. కన్యారాశివారి అంతరంగ స్థితి, బయటికి కనిపించని మానసిక యుద్ధం. కన్యారాశివారు బయట చాలా నిశ్శబ్దంగా కనిపిస్తారు. మాటలు తక్కువ, ఆలోచనలు ఎక్కువ. ఎవరికీ తాము ఎంత బాధలో ఉన్నారో చెప్పరు. మీరు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎప్పుడూ ఒక ప్రశ్న నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. నేను ఎందుకు ఇలా అవుతున్నాను? నేను ఎవరికి ఉపయోగపడుతున్నాను? నన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడా? ఈ ప్రశ్నలే మీ నిద్రను దూరం చేశాయి. మీ మనసు విశ్రాంతి పొందలేదు. కన్యారాశివారి పెద్ద బలహీనత వారి నిజాయితీ. అదే సమయంలో అదే వారి గొప్ప శక్తి. మీరు ఎవరికైనా నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా పెట్టుకుంటారు. మధ్యలో లెక్కలుండవు, జాగ్రత్త ఉండదు. అందుకే మోసపోయినప్పుడు మీ బాధ రెట్టింపవుతుంది. మీరు ఏడుస్తూ బయటపడరు, మీరు లోపలే కూలిపోతారు. చాలాసార్లు మీరు దేవుణ్ణి అడిగిన ప్రశ్న ఇదే: నేను తప్పు చేశానా? కాని నిజమేమిటంటే మీరు తప్పు చెయ్యలేదు, మీరు తప్పు వ్యక్తులను నమ్మారు. ఈ కాలంలో కన్యారాశివారి ఆత్మ చాలా అలసిపోయింది, అయినా ముందుకు నడుస్తోంది. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మశక్తి. గతంలో జరిగిన అన్యాయం, నిశ్శబ్దంగా భరించిన బాధలు. మీ జీవితంలో మీరు నమ్మినవారే మీపై అన్యాయం చేశారు. అది ఒక్కసారిగా జరగలేదు. చిన్న చిన్న సంఘటనలుగా మొదలై పెద్ద గాయమైంది. మీ మాటలకు విలువ లేకుండా చేయడం, మీ భావాలను తక్కువగా చూడడం, మీ నిర్ణయాలను అడ్డుకోవడం, ఇవి అన్నీ మీ ఆత్మను మెల్లగా గాయపరిచాయి. మీరు ఎదిరించగలిగారు, కాని ఎదిరించలేదు. ఎందుకంటే మీకు గొడవలు నచ్చవు, మీకు శాంతి కావాలి. అయితే అదే శాంతి ఇతరులకు మీ బలహీనతగా కనిపించింది. మీ మంచితనాన్ని వారు వాడుకున్నారు. చాలాసార్లు మీరు మీకే అనుకున్నారు, ఇంత చేసినా నాకు ఎందుకిలా జరుగుతోంది? దానికి కారణం ఇది మీ పరీక్షాకాలం. ఈ అన్యాయం మీ జీవితంలో శాశ్వతంగా ఉండదు. ఇది ఒక దశ మాత్రమే. ఈ దశలో మీరు నేర్చుకున్నది ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అన్నది. ఇది దేవుడు మీకిచ్చిన బుద్ధి పరీక్ష. ఈ పరీక్షలో మీరు ఓడిపోలేదు, మీరు బలంగా తయారయ్యారు. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి నిజంగా ఎవరతను? ఎస్ అక్షరంతో ఉన్న ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా కీలక పాత్ర పోషించాడు. మొదట్లో అతను చాలా మంచివాడిలా అనిపించాడు.
మీకు సహాయం చేసినట్టే చేశాడు, మీ బాధ విన్నట్టే నటించాడు. కాని కాలం గడిచే కొద్దీ అతని మాటల్లో చిన్న చిన్న విరుద్ధతలు మొదలయ్యాయి. మీరు గమనించారు, కాని పట్టించుకోలేదు. ఎందుకంటే మీరు అతన్ని నమ్మారు. ఈ వ్యక్తి మీ నిర్ణయాలపై ప్రభావం చూపాడు, మీ ఆలోచనలను మార్చే ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా మీ స్వేచ్ఛను మీ చేతుల్లోంచి తీసుకున్నాడు. అతని ఉద్దేశం మీ మంచి కోసం కాదు. అతను మీ జీవితాన్ని నియంత్రించాలనుకున్నాడు. మీ ఎదుగుదలను అతను భయపడ్డాడు. ఎందుకంటే మీరు ఎదిగితే అతని పాత్ర చిన్నదవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి నిజస్వరూపం బయటపడే సమయం వచ్చింది. మీరు చూస్తారు, అతని మాటలు అతని పనులకు సరిపోవు. ఇది ఆయుదృచ్ఛికం కాదు, ఇది దైవ నిర్ణయం. ఆ వ్యక్తి వల్ల జరిగిన నష్టం, కనిపించని అడ్డంకులు. ఈ ఎస్ వ్యక్తి మీ జీవితంలో నష్టం చేసింది డబ్బు మాత్రమే కాదు. అతను మీ ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా తగ్గించాడు. మీకు అవకాశాలు వచ్చినప్పుడు అవి సరిపోవు అన్నట్టు చేశాడు. మీరు ముందుకు వెళ్లే సమయంలో భయాన్ని మీలో నాటాడు. మీకు తెలియకుండానే మీరు మీ మీదే అనుమానం పెట్టుకున్నారు. అది అతని విజయమే. మీరు ఆలస్యం చేసిన నిర్ణయాలు, వెనక్కి తీసుకున్న అవకాశాలు, ఇవన్నీ అతని మాటల వల్లే. కాని ఇప్పుడీ ప్రభావం తగ్గుతోంది. మీ ఆత్మ ఇక మేల్కొంటోంది. మీకు అర్థమవుతోంది, మీరు ఎవరో, మీ విలువ ఎంతో అని. ఇది తిరిగి లేచే సమయం. నిజం బయటపడే దశ, తప్పించుకోలేని మార్పు. ఈ దశలో సత్యం బయటపడుతుంది. మీరు అడగాల్సిన అవసరం లేదు, వాదించాల్సిన అవసరం లేదు. అతని ప్రవర్తనే అతని నిజాన్ని చెప్తుంది. మీరు చూస్తారు, అతనిలో భయం, అతనిలో అసహనం. ఇది ఎందుకు వస్తుందంటే మీరు ఇక అతని నియంత్రణలో లేరు. దేవుడు మీ వైపు నిలిచాడు. ఇకపై మీ జీవితంలో అతని ప్రభావం ఉండదు. మీరు తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. ఇది ముగింపు కాదు, ఇది విముక్తి. ఇక్కడితో ఈ దశ పూర్తవుతుంది. తప్పించుకోలేని భవిష్యత్తు, దేవుడు నిర్ణయించిన మార్గం. కన్యారాశివారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులు మీ చేతుల్లో లేవు. మీరు ఆపాలని ప్రయత్నించినా, వెనక్కి వెళ్లాలని అనుకున్నా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు కాదు, దేవుడు రాసిన విధి. చాలా కాలంగా మీ జీవితం నిలిచిపోయినట్టు అనిపించింది. ఏం చేసినా ఫలితం రావడం లేదు అని మీరు అనుభవించారు. కాని నిజమేమిటంటే ఆగిపోయింది మీరు కాదు, ఆగిపోయింది ఒక దశ మాత్రమే. ఈ దశ ముగిసింది. ఇప్పుడు మొదలవుతున్నది తప్పించుకోలేని మార్గం. మీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఈ మార్గం మీకు నష్టాన్ని కాదు, న్యాయాన్ని తీసుకొస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి కన్నీటి వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణం మీ ఆత్మను బలంగా చేయడం. ఇప్పుడు దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. మీరు ఒంటరిగా లేరు, మీతో ఒక శక్తి నడుస్తోంది. ఇకపై మీ జీవితంలో జరిగేది ఎవరూ మార్చలేరు. ఇది తప్పించుకోలేని భవిష్యత్తు. ఊహించని భారీ మార్పులు, ఒక్కసారిగా మారిపోయే పరిస్థితులు. మీరు ఊహించలేదు, మీరు ఆశించలేదు. కాని ఒక్కసారిగా మీ జీవితంలో పెద్ద మార్పులు మొదలవుతాయి. ఈ మార్పులు నెమ్మదిగా రావు, హఠాత్తుగా వస్తాయి. ఒక ఫోన్ కాల్, ఒక సమాచారం, ఒక సందేశం, లేదా ఒక వ్యక్తి మాట మీ ఆలోచనల్ని తలకిందులు చేస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఇంతకాలం ఎందుకిలా జరగలేదని మీ మనసులో అనిపిస్తుంది. ఈ మార్పులు మొదట భయాన్ని కలిగిస్తాయి. కాని కొద్దిసేపటికి మీకు అర్థమవుతుంది, ఇవి మీ మంచికే అని. ఇన్నాళ్లుగా మీరు ఒకచోటే నిలిచిపోయారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కదిలిస్తున్నాడు. ఈ కదలిక కష్టం కాదు, ఇది మీ పురోగతి. మీరు వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది, ఈ మార్పులు లేకపోతే మీ జీవితం అక్కడే ఆగిపోయేదని. కాబట్టి ఈ మార్పులను అంగీకరించండి, వాటిని భయపడవద్దు. ఇవి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి సాధారణ మనిషి కాదు. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. అతను
సాధారణంగా కనిపించవచ్చు. అతని మాటలు సాధారణంగానే ఉండవచ్చు. కాని అతని రాక సాధారణం కాదు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక మలుపు తీసుకొస్తాడు. అతను మీకు ఏదో ఒక విషయం చెప్తాడు. ఆ మాట మీ మనసులో చాలా కాలంగా ఉన్న సందేహానికి సమాధానమవుతుంది. మీరనుకుంటారు, ఇది నేను ఇంతకాలం ఎందుకు ఆలోచించలేకపోయాను అని. ఈ వ్యక్తి దేవుడు పంపిన దూతలా మీ జీవితంలో ప్రవేశిస్తాడు. అతను మీ సమస్యను పూర్తిగా పరిష్కరించకపోవచ్చు, కాని మీకు సరైన దారి చూపిస్తాడు. అదే చాలు. ఎందుకంటే మీరు దారిని చూసిన క్షణం నుంచే మీ ప్రయాణం మొదలవుతుంది. ఈ వ్యక్తి రాక మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. ఆ వ్యక్తి చెప్పే మాట జీవితాన్ని మలిచే సత్యం. ఆ వ్యక్తి చెప్పే మాట చిన్నదే కావచ్చు, కాని దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఆ మాట విన్న తర్వాత మీరు నిశ్శబ్దంగా మారుతారు. ఎందుకంటే మీరు లోపలే అర్థం చేసుకుంటారు, ఇది నిజమని. ఆ మాట మీ గతాన్ని గుర్తుచేస్తుంది, మీ తప్పులను కాడు, మీ బలాన్ని గుర్తుచేస్తుంది. మీరు ఇప్పటివరకు ఎందుకు వెనక్కి తగ్గారో, ఎందుకు భయపడ్డారో అది మీకు స్పష్టమవుతుంది. ఆ క్షణంలో మీరొక నిర్ణయం తీసుకుంటారు, ఇకపై ఎవరి మాట కోసం మీ జీవితాన్ని ఆపకూడదు అని. ఇదే మీ మార్పు మొదలయ్యే క్షణం. ఈ ఒక్క మాట మీ జీవితానికి కొత్త అర్థమిస్తుంది. అదృష్టం మొదలయ్యే క్షణం, మీలో మార్పు వచ్చిన రోజు. అదృష్టం బయటనుంచి రాదు, మీలో మార్పు వచ్చిన రోజే అదృష్టం మొదలవుతుంది. మీరు మీ విలువను మీరు అర్థం చేసుకున్న రోజు మీ జీవితం మారుతుంది. ఇన్నాళ్లుగా మీరు మీకంటే ఇతరులను ముందు పెట్టారు. ఇప్పుడు మీకు మీరు మొదటి స్థానమిస్తారు. అదే అదృష్టం మొదలైన సంకేతం. ఈ దశలో మీ జీవితంలో చిన్న చిన్న విజయాలు కనిపిస్తాయి. అవే పెద్దవిగా మారతాయి. మీరు తిరిగి మీమీదే నమ్మకం పెట్టుకుంటారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవకృప. ఈ క్షణం నుంచే మీ కన్యారాశి జీవితం మరో దశలోకి ప్రవేశిస్తుంది. ఆర్థిక స్థితిలో మార్పు. ఆగిపోయిన డబ్బు కదలడం మొదలయ్యే దశ. కన్యారాశివారి జీవితంలో డబ్బు ఎప్పుడూ సమస్యగా కాకపోయినా డబ్బు వల్ల వచ్చే ఒత్తిడి మాత్రం చాలా కాలంగా మీను వెంటాడింది. మీరు సంపాదించలేక కాదు, మీరు సంపాదించినది నిలవకపోవడమే మీ బాధ. ఎంత కష్టపడ్డా చివరికి చేతిలో ఏమీ మిగలని పరిస్థితి మీ మనస్సును బాగా అలసటకు గురిచేసింది. మీరు అనుకున్నారు, నా శ్రమకు విలువ లేదేమో అని. కాని నిజమేమిటంటే విలువ ఉంది, కాని సమయం రాలేదు. ఇప్పుడు ఆగిపోయిన డబ్బు కదలడం మొదలవుతుంది. ఎక్కడో నిలిచిపోయిన చెల్లింపులు అనుకోకుండా చేతికి వస్తాయి. ఎవరినో అడగాలనుకుని ఆపుకున్న డబ్బు వారే మీ దగ్గరకు తీసుకొస్తారు. ఇది అప్పు కాదు, ఇది మీ హక్కు. ఈ దశలో డబ్బు రావడమే కాదు, డబ్బును ఎలా వాడాలో కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఇక అనవసర ఖర్చులు చెయ్యరు. ఎవరి మాటల కోసం డబ్బు వృధా చెయ్యరు. ఇదే ఆర్థిక పరిపక్వత. ఈ మార్పు మీ జీవితానికి స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మీరు మొదటిసారి డబ్బు గురించి భయం లేకుండా ఆలోచించగలుగుతారు. ఇది ప్రారంభం మాత్రమే. ఉద్యోగం, వ్యాపారంలో కీలక మలుపు. కన్యారాశివారు పని విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా బాధ్యత వదిలిపెట్టరు. కాని మీ నిజాయితీకి అవసరమైన గుర్తింపు ఇంతకాలం రాలేదు. మీరు ఇది గమనించారు, కాని మౌనంగా భరించారు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం వస్తుంది. మొదట అది భారంగా అనిపించవచ్చు, కాని అదే అవకాశం మీ స్థాయిని పెంచుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. ఇంతకాలం మీరు ఆలోచించిన ఒక ఐడియా ఇప్పుడు అమలులోకి వస్తుంది. ఇది తొందరగా లాభం ఇవ్వకపోవచ్చు, కాని స్థిరంగా ఎదగలానికి దారివేస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ దశలో ఎవరూ మీను నెట్టరు, మీరు మీరే ముందుకు వెళ్తారు. ఇదే మీ విజయ రహస్యం. కుటుంబంలో మార్పులు, నిశ్శబ్దంగా తిరిగి వచ్చే శాంతి. మీ కుటుంబంలో ఇన్నాళ్లుగా ఒక అశాంతి ఉంది. అది గొడవల రూపంలో కాకపోయినా మౌనంగా ఉంది. మీరు దాన్ని అనుభవించారు.
మీరు అందరి బాధ్యతలు తీసుకున్నారు, కాని మీ బాధ్యతను ఎవరూ చూడలేదు. ఇది మీకు లోపల ఒక ఖాళీని సృష్టించింది. ఇప్పుడు ఆ ఖాళీ నెమ్మదిగా నిండుతుంది. కుటుంబంలో ఒక వ్యక్తి మారుతాడు. అతని ప్రవర్తన మీపై మృదువుగా మారుతుంది. మీరు కోరుకున్న గౌరవం మీకు లభిస్తుంది. ఇది ఒక్కరోజులో జరగదు, కాని మీరు గమనిస్తారు పరిస్థితులు మారుతున్నాయని. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇది మీ సహనానికి వచ్చిన ఫలితం. మనసులో భయం తొలగడం, ఆత్మవిశ్వాసం తిరిగి రావడం. కన్యారాశివారి అసలైన సమస్య బయట కాదు, లోపల. మీరు భయపడేది పరిస్థితులను కాదు, మీ నిర్ణయాలను. తప్పు చేస్తానేమో అన్న భయం మీను ఆపేసింది. ఇప్పుడు ఆ భయం తగ్గుతుంది. మీరు చిన్న చిన్న నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. అవి విజయవంతమవుతాయి. అది మీకు బలాన్నిస్తుంది. మీరు మళ్ళీ మీమీదే నమ్మకం పెట్టుకుంటారు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే మనిషి తనమీద నమ్మకం పెట్టుకున్న రోజే విజయం మొదలవుతుంది. ఈ దశలో మీ ముఖంలో వేరే వెలుగు కనిపిస్తుంది. ఇది ధైర్యకృప. భవిష్యత్తుపై స్పష్టత. జీవిత దిశ మారే క్షణం. ఇన్నాళ్లుగా మీ భవిష్యత్తు గురించి మీకు స్పష్టత లేదు. ఏ దారిలో వెళ్లాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలియలేదు. ఇది మీ తప్పు కాదు, సమయం అలా ఉంది. ఇప్పుడు మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మీ మనసే చెబుతుంది. ఈ అంతర్ముఖ స్వరం మీకు మార్గదర్శకమవుతుంది. మీరు ఇక అందరి మాటలు వినరు, మీ ఆత్మమాట వింటారు. ఇదే మీ జీవితాన్ని మార్చే దశ. ఇది చిన్న మార్పులా కనిపించినా దీని ప్రభావం మీ జీవితమంతా ఉంటుంది. ఇక్కడితో మీ జీవితం కొత్త దిశలో ప్రవేశిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం కనిపించని రక్షణ వలయం. కన్యారాశివారి జీవితంలో ఇప్పుడొక ప్రత్యేకమైన దైవశక్తి పనిచేస్తోంది. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడింది. ఇది సాధారణ దైవానుగ్రహం కాదు, ఇది దత్తాత్రేయ స్వామి కృప. దత్తాత్రేయ స్వామి ఎప్పుడు మనిషి జీవితం పూర్తిగా కూలిపోబోతుందో అప్పుడు జోక్యం చేసుకుంటాడు. మీ జీవితంలో అటువంటి స్థితి ఒక దశలో వచ్చింది. మీరు బయటికి చెప్పలేదు, కాని లోపల మాత్రం ఇక భరించలేనని అనుకున్నారు. ఆ క్షణంలోనే దత్తాత్రేయ స్వామి మీ బాధను స్వీకరించాడు. అందుకే చాలాసార్లు పెద్ద నష్టం జరగాల్సిన చోట చిన్న నష్టంతో తప్పించుకున్నారు. మీరు గమనించకపోయినా అనేక ప్రమాదాలు మీ దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి కేవలం రక్షణ కాదు, మార్గదర్శకత్వం కూడా ఇస్తున్నాడు. మీ మనసులో అనుకోకుండా వచ్చే ఆలోచనలు సాధారణమైనవి కావు, అవి దైవ సంకేతాలు. ఈ దశలో మీరు దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకున్న ప్రతిసారీ మీ లోపల ఒక శాంతి కలుగుతుంది. అది ఆయన సాన్నిధ్యం. దైవ సంకేతాలు మీరు గమనించాల్సిన సూక్ష్మ మార్పులు. దేవుడు ఎప్పుడూ మనతో నేరుగా మాట్లాడడు, సంకేతాల రూపంలో మనకి మార్గం చూపిస్తాడు. కన్యారాశివారు ఇప్పుడు అలాంటి సంకేతాలను నిరంతరం చూస్తున్నారు. ఒకే మాట వేర్వేరు చోట్ల వినిపించడం, ఒకే ఆలోచన మళ్లీ మళ్లీ రావడం, ఇవి యాదృచ్ఛికం కాదు. కొన్ని కలలు మిన్ను లోతుగా ఆలోచింపచేస్తాయి. ఆ కలలు భయాన్ని కాదు, దిశను ఇస్తాయి. ఇంట్లో అనుకోకుండా జరిగే చిన్న సంఘటనలు మీకేదో చెబుతున్నాయి. మీరు వాటిని తేలికగా తీసుకోకూడదు. ఈ సంకేతాలు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. మీరు తప్పు మార్గంలో లేరు. మీరు నెమ్మదిగా అయినా సరైన దిశలోని నడుస్తున్నారు. దేవుడు మీపై చెయ్యి తీసుకోలేదు. ఈ సంకేతాలను గౌరవించినంత మాత్రాన మీ జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి. ఇవి మీకు ముందు జాగ్రత్తలు చెప్పే హెచ్చరికలు కూడా. వాటిని అర్థం చేసుకున్నవారే జీవితంలో ముందుకు వెళ్తారు. ఈ వీడియో మీకు కనిపించడం కారణం ఆత్మ పిలుపు. ఈ వీడియో మీ కంటపడటం సాధారణం కాదు. మీరు వేల వీడియోలు చూస్తారు, కాని ఇది మాత్రం మీ దగ్గర ఆగిపోయింది. దానికి కారణం మీ ఆత్మ దీనిని కోరుకుంది. మీరు వినాల్సిన మాటలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఇప్పటివరకు మీ బాధను ఎవరికీ పూర్తిగా చెప్పలేదు, కాని మీ ఆత్మ మాత్రం వినబడాలని కోరుకుంది. ఈ వీడియో అదే వినిపించే ప్రయత్నం. మీరు ఇది వింటున్న సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పందన కలిగితే అది యాదృచ్ఛికం కాదు, అది మీ ఆత్మ స్పందన. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ఒక మలుపు కావచ్చు. అందుకే
దీనిని పూర్తిగా వినాలని మీ లోపలే ఒక శక్తి మిన్ను ఆపింది. ఇది దేవుడి పిలుపు. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు చేయాల్సిన అంతర్ముఖ మార్పు, విడిచిపెట్టాల్సిన బంధాలు. ఈ దశలో మీరు ఒక పని చెయ్యాలి. అది బయట కాదు, లోపల. మీరు ఇప్పటివరకు ఎవరినీ నొప్పించకూడదని మీరు నొప్పిని భరించారు. ఇది ఇక అవసరం లేదు. మీరు అందరినీ మోసుకొచ్చారు, కాని ఇప్పుడు మీరు మిన్ను మోసుకోవాలి. కొన్ని బంధాలు మీ జీవితంలో భారమయ్యాయి. వాటిని తెంచుకోవాల్సిన అవసరం లేదు, కాని వాటి ప్రభావం నుంచి మీరు బయటపడాలి. ఇది ద్వేషం కాదు, ఇది స్వీయ రక్షణ. మీరు మీ విలువను మీరు గుర్తించాలి. ఇది అహంకారం కాదు, ఇది ఆత్మగౌరవం. ఈ మార్పు వచ్చిన రోజు మీ జీవితంలో అనేక తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే దేవుడు తనకు విలువ తెలిసినవారికే అవకాశాలిస్తాడు. కన్యారాశి జీవితం పూర్తిగా మారే దశ, కొత్త ఆరంభం. ఇక్కడితో మీ జీవితంలో ఒక పెద్ద అధ్యాయం ముగుస్తోంది. బాధలతో నిండిన అధ్యాయం, సహనంతో నడిచిన అధ్యాయం. ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇది శబ్దంగా మొదలవదు, నిశ్శబ్దంగా మొదలవుతుంది. కాని దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు మెల్లగా మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఎవరూ మిన్ను నడిపించరు, మీరు మీ దారిలో నడుస్తారు. ఇది దేవుడు మీకు ఇచ్చిన వరం. ఈ దశలో మీరు వెనక్కి చూసుకుంటే అర్థమవుతుంది. మీరు అనుభవించిన ప్రతి బాధ మిన్ను ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. కన్యారాశివారి జీవితంలో ఇప్పుడే నిజమైన ప్రయాణం మొదలవుతోంది. దేవుడు మీతోనే ఉన్నాడు.